నమస్తే, జేబీఎం. వెల్కమ్ టు మూక్ ప్రజాగణం. ఈరోజు ఒక అంశమును మరి మీ దృష్టికి తీసుకురావాలని మీ ముందుకు వచ్చాను. మరి మిత్రులారా, మరి గత కొన్ని రోజుల క్రితం నేను ఒక లాయర్ మీద మరి ఆ లాయర్ బాధ్యతలు వచ్చి మరి మానవ హక్కుల పరిరక్షణ ఆశ్రయించినప్పుడు మరి నేను మానవ హక్కులనే కాకుండా అదేవిధంగా మన ఛానళ్ళు పేపర్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు కూడా పేపర్లో పెట్టడం జరిగింది. అది ఆల్రెడీగా పక్కా వాస్తవాలని వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ని నేను తీసుకొని పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా అది అవాస్తవాలని మరి ఈ లాయర్ గారు నిరూపించుకుంటే మరలా మేము ఏమైతే ఏ పేపర్లో పెట్టామో వాటిలో ఇది కాదని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇట్లా ఉంచి ఆల్రెడీగా నా మీద మరి కోర్టులో పరువు నష్టం దావా వేస్తాము అది ఇది అని చెప్పేసి కూడా మరి పుకార్లు మరి వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఒకటే చెబుతున్నాను, మరి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఇది నిరూపిస్తే. అదేవిధంగా మరి ఈ లాయర్ గారు మరి ఆడపిల్లలు 5 ఉంటే ఈ 5 ఆడపిల్లలుకి మరి అసలు ఆస్తి వీరి తల్లిగారి ఆస్తి, పసుపు కుంకాల కింద ఇచ్చినటువంటి ఆస్తి వారి అమ్మగారు చనిపోతే ఈ 5 పిల్లలకే రావాలి. వీళ్ళను నమ్మించి వారి అన్నదమ్ములు 3 మగవారు ఉంటే మరి మోసపూరితంగా కాగితాలు రాపించుకొని అదేవిధంగా మరి సంతకం పెట్టే రోజు డబ్బులు ఇస్తామని చెప్పి మరి సంతకం పెట్టిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా శుక్రవారము మరి సోమవారం అమ్మ ఇదంతా పరిణామాలు మొత్తం సాక్ష్యాలు ప్రూఫ్లు కూడా అందరూ ఉన్నారు. కావాలని వాళ్ళు మోసం చేయని పరిస్థితుల్లో మరి కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించారు. వీళ్ళు కలెక్టర్ ఆఫీసులో ఎవరో ఒకరి ద్వారాగా మరి ఈ లాయర్ గారు మేకల రవి గారి పేరు చెప్పడం జరిగింది. వారి దగ్గరికి వీళ్ళు రావడం జరిగింది. మరి అప్పుడు వారు మనిషికి 15,000 లెక్క, 5 అక్క చెల్లెల దగ్గర 15,000 లెక్క మరి 50,500 రూపాయలు తీసుకున్నట్లు వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి ఫస్ట్లోనే నా దగ్గరకు వస్తే నేను మేకల రవి గారికి ఫోన్ చేసి ఇట్లా బాధితుల దగ్గరకు వచ్చానని చెప్తే నేను మరి మాట్లాడుకోమంటే మన మాట్లాడుకుంటామని చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా ఒకవేళ మరి వీరి ఫైల్ కోర్టులో సబ్మిట్ చేస్తే మరి ఈ 5 ఆడపిల్లలు మరి కొన్నాళ్ల క్రితం కూడా మరి ఆల్రెడీగా వీళ్ళని వాయిదాలకు రమ్మంటూ మరి కోర్టులోనే వీళ్ళు కూర్చొని అందరూ వెళ్ళిపోతున్నా కానీ మరి వాయిదాలకు పిలవకుండా ఉండటం వల్ల మరి అసలు సబ్మిట్ చేశారా లేదా అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో వీళ్ళు క్లారిటీగా ఆడపిల్లల పల్లెటూరు కాబట్టి మరి ఆ జనరేషన్లో పల్లెటూరు మరి ఇదే జనరేషన్లో వీళ్ళ కొడుకులు కోడలను క్లారిటీగా అడుగుదామని వెళ్ళిన సందర్భంలో మరి లాయర్ గారిని నిలదీస్తున్న సందర్భంలో లాయర్ గారు వీళ్ళు మాట్లాడుతూ మరి వీడియో తీస్తుంటే మరి ఒక ఆడకూతురు అనేది కూడా కాకుండా ఆడకూతురిని సున్ని పట్టుకొని లాగి మరి వారి అసభ్యకరమైన మన పదాలు మాట్లాడినట్టు కూడా ఆరోపణలు చెబుతున్నారు వీళ్ళు. అదేవిధంగా మరి ఆ సందర్భంలో సున్ని లాక్కున్న సందర్భంలో కూడా ఫోన్ కింద పడిపోయిందని చెబుతున్నారు. మరి కంప్లైంట్ పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. మరి కంప్లైంట్ పెడితే మరి పోలీసు వారు కూడా మరి కోర్టు నుంచి మరి వచ్చిన తర్వాత కూడా మరి వారంట్లకు మరి దేనికో రాకపోతే కూడా ఆల్రెడీ స్టేషన్లో కూడా జరుగుతూ ఉంది. ఎంత జరుగుతుంటే ఇది అవాస్తవాలు, నేను పరువు నష్టం దావా వేస్తాను అని అంటాం ఈ లాయర్ గారు మరి ఎంతవరకు మరి సబబు అనేది నాకు తెలియదు. కాబట్టి ఇవాళ మరి నేనంటే 3 రకాల వాళ్ళకి మరి పగుంది. నాకు కాదండి, నేను అందరికీ మంచి నా శత్రువులు ఎవరు లేరు. కానీ ఈ 3 రకాల్లో ఒకళ్ళు మీడియా. ఎందుకంటే ఇవాళ మీడియా అంటే ఇవాళ జర్నలిస్టులు అంటే ప్రజా సమస్యలను మరి ప్రతినిధులకు మరి అదేవిధంగా అధికారులకు వారి దగ్గర పనిచేసేవారు. మరి అలా చేయకుండా కొంతమంది విలేకరులు ఈరోజు మరి అవినీతి అక్రమాలకు చేసినటువంటి మరి నాయకులకు అధికారులకు భజన చేసినటువంటి విలేకరులు ఒక రకం. రెండవ రకం ఎవరంటే ఇప్పుడు ఆల్రెడీగా పోలీసు ఉన్నారు. ఈ పోలీసు వారు అవినీతి అక్రమాలు చేస్తుంటే మరి మీడియా పరంగా జర్నలిస్ట్ పరంగా నేను వీరిపై వార్తలు వేస్తున్నాను కాబట్టి వీరు కూడా మరి నాపై కక్ష పగ పెంచుకుంటున్నారండి. నాకు అందరూ మిత్రులే. అదేవిధంగా 3వ రకం
మూడో రకం ఎవరంటే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఉన్నటువంటి మరి లాయర్లు ఉన్నారు చూస్తున్నారు కదా, వీళ్ళు ఆల్రెడీగా దీంట్లో ఈ లాయర్లో కూడా మరి నా కేసు నేను డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చెక్కు బౌన్స్ కేసులో ఒకరికి ఇస్తే ఆ లాయర్ గారు మరి వాళ్ళతో మంత్రాలు చేస్తూ నా కేసును తారుమారు చేస్తున్న సందర్భంలో కూడా నేను మరి గత ప్రభుత్వంలో గత కాలంలో ఉన్నటువంటి మరి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాగళ్ళ మరి మోహన్ రెడ్డి గారి లాయర్ గారికి ఈ కేసు ఇలా ఉందని చెప్పేసి నేను బార్ అసోసియేషన్ని ఆశ్రయించడానికి కంప్లైంట్ రాస్తే మరి బార్ అసోసియేషన్ పరువు ఎక్కడ పోద్దో లేదా మరి బార్ అసోసియేషన్లో వీళ్ళ లాయర్ల పరువు ఎక్కడ పోద్దో అని చెప్పేసి నన్ను బార్ అసోసియేషన్కి వెళ్ళలేకుండా మరి బాబా గారు మీ కేసు నేను వాదిస్తాను, మీరు డబ్బులే వద్దు అని చెప్పేసి మరి లాయర్ గారు వాదిస్తున్నారు. అదే సందర్భంగా మరి ఇక పోతే మరి ఆ కోణంలో చూసుకుంటే ఇప్పుడు ఈ ఆడపిల్లల కేసు కూడా అదే విధంగా మరి ఇంత రచ్చ అవుతుంటే కూడా మరి ఇవాళ మరి ఈ లాయర్లో మరి ఒక బార్ అసోసియేషన్ లేదా, మరి ఇంత ఆడపిల్లలకి ఈ 5 ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే, ఒక లాయర్ అన్యాయం జరుగుతుంటే మరి ఎందుకు మరి బార్ అసోసియేషన్ దృష్టికి వెళ్ళలేదు? ఇది మేము త్వరలోనే ఈ విషయాన్ని బార్ అసోసియేషన్ దృష్టి మరి దృష్టి కూడా తీసుకెళ్ళాలనుకుంటాం. అదేవిధంగా ఇంకా మూడోది మర్చిపోయానండి, ఇదే లాయరు మరి అదేవిధంగా మరి ఈ లాయర్ల విషయంలోనే మరి ఒక మహిళనే మరి మనోరమ అనే విషయంలో కూడా మరి ఒక ఏజెంటు ఒక లాయర్కి అప్పు చెప్పి భూతగాద విషయంలో 50,000కి మాట్లాడితే ఇప్పుడు వరకు అసలు ఆ 50,000 ముందే దొబ్బేసి వీళ్ళు ఇప్పుడు వరకు కూడా మరి ఆ లాయర్ది సత్తుపల్లిలో కల్లూరునంట ఇక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాడు. మరి ఆ లాయర్ గారు 50,000 రూపాయలు ఒప్పుకొని 45,000 రూపాయలు తీసుకొని మరి కోడి పుంజులు తీసుకున్నట్లు మరి ఇప్పుడు వరకు కూడా ఈ మనోరమ మరి మహిళా బాధితురాలు ఈ మనోరమని కోర్టుకి మరి పిలిచి మరి అసలు ఈయన రాడు, ఈ లాయర్ గారు రాడు, మరి వాయిదాలు పిలవరు. నేను ఈ విషయం నా దృష్టికి వస్తే నేను మందలించిన తర్వాత దీన్ని మరి ఈ కేసుని కోర్టులో సబ్మిట్ కూడా ఇట్లా ఉన్నాయండి. మరి ఇటువంటి లాయర్లు ఉండటం వల్లే మరి మంచి మరి అడ్వకేట్లకి మరి న్యాయ పదులకు మరి చెడు పేరు వస్తుంది. కాబట్టి దయచేసి నా మీద మరి మా పత్రిక వాళ్ళ మీద మరి పరువు నష్టం దావా వేస్తున్నటువంటి మరి లాయర్ గారు మేకల రావు గారు ఎవరైతే ఉన్నారో మరి మేకల రావు గారు మీకు ఒకటే చెబుతున్నాను, మీరు నిరూపిస్తే ఇది మేము చేసింది అన్యాయము అవినీతి మరి కాదు, నేను నిజంగానే మా మీద కావాలని చెప్పేసి మరి మా మీడియా మిత్రులు వేశారని కన్నా నువ్వు ఆరోపిస్తే మేము ముందు నన్నుగా పరిగణలో తీసుకోండి. ఎందుకంటే వీళ్ళందరికీ నేను నా మరి ఒక మానవ హక్కుల పరిరక్షణ కార్యాలయానికి వీళ్ళు ఆశ్రయిస్తే మరి మా మహిళలు వీళ్ళందరూ మీడియా మొత్తాన్ని తెలిసిన తర్వాత మరి నేను పెట్టిన వార్త వాళ్ళు వేశారు. కాబట్టి ముందు వాళ్ళని వేయాలంటే నన్ను దాటాలి మీరు. కాబట్టి ముందు నా మీద యాక్షన్ తీసుకోండి. ఏంటి అవసరమైతే మీరు దీన్ని నిరూపిస్తే మరి పబ్లిక్గా ఎన్ని పేపర్లు అయితే మరి మేము వేసాము ఇది నిరూపించుకున్నారు లాయర్ గారు మరి మాకు తెలియకేసాము అని చెప్పేసి మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ దీన్ని మీరు నిరూపించలేకపోతే మీరు ఏం చేస్తారో మరి మీ బార్ అసోసియేషన్ మరి లాయర్ గారులు అందరూ ఏం చేస్తారో ఒకసారి మీరే ఆలోచించుకోవాలని మీ అందరికీ మరి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మనవి చేస్తున్నానండి. అదేవిధంగా మరి ఈ వీడియోని నాకు లైక్లు కొట్టద్దండి మీరు, లేదా సబ్స్క్రైబ్ చేయొద్దండి. మీరు ఒకసారి వీడియో మొత్తం అయిపోయి చూస్తేనే మీకు సమస్య అర్థమవుతుందండి. నమస్తే, జై భీమ్.